ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తరానక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తానక్షత్రం 4 పాదాలు, చిత్తానక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు గురుడు రాశి మారి 11వ స్థానం 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈయన 2027 జూన్ 26 వరకు మీకు గురుడు సకల శుభాలు అందించే ప్రయత్నం చేస్తాడు. చివరి 6 నెలలు అద్భుతంగా ఉంటుంది. మొదటి 6 నెలలు సామాన్యంగా ఉంటుంది. 11వ స్థాన స్థితిరీత్యా గురుడు అనుకూల సంచారం ఉంటుంది. అతిచార గమనంలో గురుడు మఖా నక్షత్రం సంచారం చేస్తాడు. సింహరాశిలో అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి 24 వరకు. అదే సమయంలో ఒకటి కేతు కూడా ఉంటాడు. ఈ సందర్భంలో పెద్దవాళ్ళు ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే కుటుంబంలో వాళ్ళకి వియోగం కలిగే అవకాశం కొద్దిమందికి ఉంటుంది, అందరికీ కాదు. అందువల్ల ఆ సమయంలో పెద్దవారు ఆరోగ్యం జాగ్రత్త తీసుకోండి. ఎప్పటి నుంచి? నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు కూడా. 11వ స్థానంలో గురుగ్రహ సంచారం మీకు సకల శుభాలు ఇస్తుంది. 2వ భాగంలో మాత్రం పూర్తి ఫలితాలు వస్తాయి. మొదటి భాగంలో అంత అనుకున్న ఫలితాలు రావు. ఎందుకంటే గురుడికి 8వ స్థానం వేధాస్థానంలో రాహుగ్రహం ఉంది కాబట్టి అంత అనుకూల ఫలితం పూర్తిగా రాదు. అసలు 11వ స్థానం గురుడు ఏ ఫలితం ఇవ్వాలి, మీకు ఎంతవరకు ఇస్తాడని ఒకసారి పరిశీలన చేద్దాం. యశోవృద్ధిం బలం తేజ సర్వత్ర విజయం సుఖం శత్రునాశో మందసిద్ధిం ఏకాదశ గతే గురువు అంటాడు. యశోవృద్ధి అంటే కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బలం పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది. బలం అంటే కండలు పెరగడం అని కాదు, ఆర్థిక బలం, అంగబలం, ఇవన్నీ కూడా. సామాజికంగా గౌరవం పొందుతారు. తేజస్సు పెరుగుతుంది. మొహం బ్రైట్గా ఉంటుంది, అంటే తెల్లగావడం కాదు. మేము ముఖవర్చస్సు అంటాం, మన ఫేస్ వాల్యూ పెరుగుతుంది. కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా వృద్ధి చూసి మాట్లాడలేని స్థితి ఉంటుంది. మంచి వృద్ధి కలుగుతుంది. సర్వత్ర విజయం, అన్ని చోట్ల విజయం కలుగుతుంది. సుఖవంతమైన జీవితం ఉంటుంది. సక్సెస్ఫుల్ లైఫ్ అంతా ఉంటుందన్నమాట. శత్రునాశనం కలుగుతుంది. అంటే ఎవరు పాడైపోవాలని కోరుకోకూడదు. శత్రువు కూడా బాగుండాలి. వాళ్ళు బాగుంటే మన జోలికి రారు. వాళ్ళు ఇబ్బందులు పెడితే మన జోలికి ఇంకా ఇబ్బంది పెడతారు. కానీ శాస్త్రం చెప్పేది విజయం కలుగుతుంది అని చెప్పాడు. శత్రునాశం మంత్రసిద్ధం. ఎవరితో ఉపాసనా మార్గంలో ఉంటారో, ఎవరైతే జపాలు పూజలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా చేసే మంత్రం యొక్క సిద్ధి కలుగుతుంది. మంత్రం యొక్క దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇవన్నీ కూడా 11వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు జరుగుతుంది. ఈ సంవత్సరం మీకు ఉత్తరార్ధంలో 2027 జనవరి 24 నుంచి 2027 జూన్ 26 వరకు ఈ ఫలితాలు సంపూర్ణంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మొదటి భాగంలో గురుడు 11వ స్థానంలో సంచారంలో అంత పూర్తి స్థాయి ఫలితం రాదు. తర్వాత ఈ అక్టోబర్ 31 నుంచి గురుడు 12వ స్థానంలో సంచారం చేస్తాడు. ఈ గురుడు యొక్క సంచార ఫలితం మీకు ఎలా ఉండదో చూద్దాం. 12వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు శుభమూలం ఏశ్చేవ ప్రాణి విక్రయ దోషణం స్థానభ్రష్టం దారిద్ర్యం ద్వాదశ స్థానికే గురువు అంటాడు. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది. పిల్లల పెళ్ళు, మనవలు బారసాలు ఇలాంటివన్నీ కూడా. గిఫ్ట్లు ఇవ్వడాలు, బహుమతులు ఇవ్వడాలు, వీటి మీద డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. స్థానచలనం కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం ఫైనాన్షియల్ టైట్నెస్ వస్తుంది. ఇది తాత్కాలికం. ఎప్పటి నుంచి? అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి 24, 84-85 రోజులు కొంత ఆర్థికమైన ఒత్తిడి ఉంటుంది. తర్వాత కేతు మారుతాడు రాశి. డిసెంబర్ 5వ తారీఖున 2026 సంవత్సరంలో 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం. మళ్ళీ 2027 జనవరి నుంచి జూన్ దాకా గురుడు 11వ స్థానంలో సంచారం. ఇవన్నీ కూడా సకల శుభాలు కలిగిస్తాయి. పూర్తి స్థాయి అనుకూలత ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభాలు, ఆర్థికమైన లాభాలు, సమాజంలో గౌరవ మర్యాదలు ఇవన్నీ పొందుతారు. ముఖ్యంగా గురుగదుల కంజంక్షన్ ఏదైతే ఉంటుందో వీళ్ళిద్దరి కలయిక మూలంగా మంత్రసిద్ధి, దేవతా దర్శనాలు కలుగుతాయి. ఎవరన్నా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఈ మెడిటేషన్ చేసే వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్, వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూజ్ చేసుకునే అనేక రకాల పద్ధతులు తెలుస్తాయి. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. లైఫ్లో మార్పులు వస్తాయి. ఇదే సమయం గురుగదుల సంయోగం మూలంగా దొంగ బాబాలు నమ్మి మోసపోయే అవకాశం, దొంగ గురువులు నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎలాంటి ట్రాప్లను పడకుండా ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయండి. ఈ 3 నెలలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అక్టోబర్ 31 నుండి అక్టోబర్ అయిపోయింది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా సంవత్సరం అంతా కూడా గురుగ్రహం అనుకూలత పూర్తిగా ఉంటుంది. మీకు 6వ స్థానం డిసెంబర్ దాకా రాహుగ్రహం అనుకూలతుంది కాబట్టి 11లో గురుడు పూర్తి స్థాయి ఫలితం ఇవ్వకపోయినా కానీ రాహు యొక్క సపోర్ట్ మూలంగా అనుకూలత ఉంటుంది. తర్వాత డిసెంబర్ 5 రాహుకేతులు రాశి మారిన తర్వాత 11వ స్థానంలో గురుడు కేతు సంయోగం మూలంగా మీకు వచ్చాడ జూన్ దాకా అపూర్వమైన విజయాలు పొందుతారు. ఆస్తులు పెంచుకుంటారు. గౌరవ మర్యాదలు వస్తాయి. అన్ని రకాల లాభాలు పొందుతారు. సకల శుభాలు పొందుతారు.
ఈ గురుడు మధ్యకాలంలో కొంత ఇబ్బంది పెడతాడు కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఏం చేయాలంటే దత్తాత్రేయుని ఆరాధించుకోండి, శివారాధన చేసుకోండి, స్ఫటికమాల ధరించండి. వీరైతే సూర్యుని దుర్గా అమ్మవారి జపం చేసుకోండి. సూర్యుని దుర్గా అమ్మవారి జపం చేసుకోవడం మూలంగా ఈ అరిష్టాలు తొలగిపోతాయి. మీకు పసుపు ధరించండి, చిన్న పసుపు బొట్టు పెట్టుకుని మగవాళ్ళని ఆడవాళ్ళు ఎవరైనా కానీ పెట్టుకుంటే బాగుంటుంది. మనం జూన్ 2వ తారీఖు గురుడు రాశి వారి రోజుని పరిహార హోమాలు జరుగుతాయి. స్క్రీన్ ఉన్న నెంబర్ మీరు సంప్రదించవచ్చు. ఆ రోజు లైవ్ టెలికాస్ట్ ఉంది. గురుగ్రహ హోమాలు, శాంతి హోమాలు జరుగుతాయి. మీ అందరికీ సకల శుభాలు కలగాలి. శుభం భూయాత్.